హాయ్ నమస్తే దిస్ ఇస్ #you పులివెందుల్లో ఎప్పుడూ లేనంత వేడి ఇప్పుడు మొదలైపోయింది. ఎందుకో నాకు తెలియదు. జగన్మోహన్ రెడ్డి గారు డైరెక్ట్గా ఒక ప్రెస్ మీట్ పెట్టి పులివెందుల గురించి మాట్లాడలేడు, కానీ ట్విట్టర్లో మాత్రం చాలా వరకు ట్వీట్లు వేస్తూ ఉంటారు. ఐఎమ్ సారీ, ఇన్ ద ఎక్స్ ఫార్మాట్ తీసుకుని మాట్లాడుతూనే ఉంటారు. అండ్ అవినాష్ రెడ్డి అయితే బీభత్సంగా ప్రచారంలో హీస్ పార్టిసిపేటింగ్ వెరీ సిన్సియర్లీ. చూసుకుంటే ఈరోజు న్యూస్ పేపర్లో ప్రతి ఒక్కళ్ళు ఆలోచించాలి, పులివెందులకు ఉన్న పవర్ ఏంటి. వివేకానంద రెడ్డి గారిని చంపింది ఎవరు? అది తెలుసుకోలేని జగన్మోహన్ రెడ్డి. పోనీ ఈరోజు సునీతా రెడ్డి గారు పునర్ప్రారంభించాలి విచారణ, మళ్ళీ ఐ డెంట్ లైక్ ద వే ఇట్ హెస్ గాన్, ఇట్ హ్యాస్ టు బి రికాల్డ్ అన్న సిచ్యువేషన్ ఉంటే, ఈ పర్టికులర్ టెన్యూర్లో ప్రెసెంట్ ఉన్న ఎంపీస్ని ఎమ్మెల్యేస్ని అందరినీ రిక్వెస్ట్ చేస్తూ లెటర్స్ రాయండి, మీ అందరు సపోర్ట్ నాకు కావాలంటే షీస్ గెటింగ్ అబండెంట్ సపోర్ట్. కానీ ఈ సపోర్ట్ ఒకవేళ ఆ చిన్నానికి న్యాయం జరగాలి అని మనసులో ఎక్కడన్నా కొంచెం ఇసువతు రవ్వంతున్నా ఈ జగన్మోహన్ రెడ్డి లెటర్ రాస్తాడా? లేకపోతే ప్రెసెంట్ ఎంపీ అవినాష్ రెడ్డి ఎస్ విచారణ మళ్ళీ ఏంటని ముందుకెళ్తాడా? ఈడికి పనికిరాం మనం, ఈడికి ఎక్కడా పనికిరాం. కానీ మనం పనికొచ్చేది దేనికి? పులివెందుల్లో మమ్మల్ని కొట్టేస్తున్నారు, పులివెందుల్లో దౌర్జన్యం జరుగుతుంది. ఎక్కడా వాడని పదం, వినని పదం ఏంటి? ప్రజాస్వామ్యం. ఇలాంటి పదం లాస్ట్ 5 ఏళ్లలో ఎక్కడా మనకి కనుమరుగైపోయింది. ఆఖరికి ఈ జెడ్పీటీసీ ఇలాంటి లోకల్ బాడీ ఎలక్షన్స్ చిన్నటికి చూసుకుంటే కూడా మనం నామినేషన్ వేయడానికి కూడా భయపెట్టే పరిస్థితులు ఉండేవి లాస్ట్ 5 ఏళ్లలో. ఎన్ని నామినేషన్లు పడినాయండి? ఆఖరికి ఈ జగన్మోహన్ రెడ్డి ఎలక్షన్ల ముందు వీరవిహంగం ఎలా ఉండేదంటే వై నాట్ 175 అని చెప్పి ఊరుకున్న తర్వాత గోళ్ల మీద కూడా వై నాట్ 175 కుప్పం అని టార్గెట్. నా బొంద టార్గెట్ అయింది చివరికి. ఏంటి కుప్పం టార్గెటా? చివరికి పులివెందుల టార్గెట్ అయింది ఇక్కడ. ఇప్పుడు పులివెందుల్లో అవినాష్ రెడ్డిని, సతీష్ రెడ్డిని వీళ్ళందరినీ రంగంలో దించగా, అండ్ ఇదే టైంలో షర్మిలారెడ్డి, సునీతారెడ్డి ఇండైరెక్ట్గా టీడీపీ కంటెస్టెంట్కి సపోర్ట్ ఇవ్వగా, ఇప్పటిదాకా పులివెందుల కంచుకోటగా రాజారెడ్డి టైం నుంచి, ఆ రపరప రాజారెడ్డి పేరు తెలియదు మొన్న, ఆ రాజారెడ్డి టైం నుంచి జగన్మోహన్ రెడ్డి టెన్యూర్ దాకా ఒకే ఒక్కసారి టీడీపీ కుడ్ యాక్చువల్లీ హ్యావ్ అ విక్టరీ సైన్ ఇన్ పులివెందుల. కానీ అప్పటి నుంచి ఇప్పుడు దాకా కంచుకోట. వైఎస్ఆర్సీపీ వాళ్ళకి అవనండి, జగన్ రెడ్డి ఫ్యామిలీకి అవనండి, అప్పుట్లో ఉన్న కాంగ్రెస్ పార్టీకి అవనండి, ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీకి ఈ రాజారెడ్డి వారసత్వంలో ఉన్న ప్రతి ఒక్కళ్ళు కంచుకోటగా నిలిచింది అది. కానీ ఆ కంచుకోటని బ్రేక్ చేసే విధంగా ఈరోజు చూసుకుంటే కనుక బీటెక్ రవి వాళ్ళ వైఫ్ లతారెడ్డి గారు ఆవిడ కంటెస్ట్ చేస్తున్నారు ఈరోజు పులివెందుల నుంచి. అండ్ బీటెక్ రవికి ఉన్న పాజిటివ్ సైన్ జగన్మోహన్ రెడ్డికి లేనే లేదు. అక్కడ ప్రతి ఒక్కళ్ళు అంటున్నారు ఇది 1 సైడ్ విక్టరీ అవుతుందా, లేకపోతే పులివెందుల్లో వైసీపీ గెలుస్తుందన్న ఉత్కంఠత ప్రతి ఒక్కరికి ఉంది. చిన్న ఎలక్షన్ని చాలా మ్యాగ్నానిమస్గా బ్లోఅప్ చేసి ప్రతి ఒక్కళ్ళు చూస్తున్నారు. ఎందుచేతన ఈరోజు మనకి స్టేట్ ఇన్వెస్టిగేషన్ టీం వాళ్ళు లిక్కర్ కుంభకోణంలో ఆ 3 ప్రధాన పాత్రులే అని చెప్పి ఈరోజు రేపో సెకండ్ ఛార్జ్ షీట్ ఫైల్ చేయబోతున్నారు. దాంట్లో బాలాజీ గోవిందప్ప తన కమిషనర్ తను ఇక్కడే ఉంచేసుకుని మిగతా డబ్బులు ఎలా పంపించాడు, కృష్ణమోహన్ రెడ్డి డబ్బులు ఎలా సరఫరా చేసేవాడు బాస్కి, తర్వాత ధనంజయ రెడ్డి రోల్ ఏంటి, ఇవన్నీ వచ్చేస్తాయంట దీంట్లో. ఇవన్నీ వచ్చిన తర్వాత ఇన్ని కథనాలు ప్రింట్ అవుతున్నప్పుడు, ఇంత ఎక్స్పోజ్ అయిపోతున్నప్పుడు, ఆఖరికి ఈరోజు పాపం మా రోజా సెలవుమని ఆడదాం రా ఆంధ్రాలో కూడా ఇలా వెళ్ళిపోతున్న తరుణంలో, అండ్ ఇదంతా పక్కన పెట్టి పులివెందుల బిడ్డైన, మళ్ళీ గుర్తుంచుకోండి, పులివెందుల బిడ్డైన సునీతారెడ్డి గారు నుంచుని మా నాయన చావుకి ఈరోజు దాకా న్యాయం జరగలేదని నెత్తి నోరు మొత్తుకుంటా, మొన్న ఆయన పుట్టినరోజు కావడు పులివెందులు వెళ్ళి అవినాష్ రెడ్డి మొన్నటి దాకా ఇక్కడ తిరిగిన 10 ఏళ్ళ కుర్రాడు అలాంటాడు, ఇంత బోగస్ లాగా తయారయ్యాడు, నా దగ్గరికి ఒక లెటర్ తీసుకొచ్చాడు, దాంట్లో సతీష్ రెడ్డి పేరు కూడా మెన్షన్ చేశాడు. హూ ఇస్ సతీష్ రెడ్డి? ఇప్పుడు పులివెందుల ఎలక్షన్లో తిరుగుతున్నతనే సతీష్ రెడ్డి అవనండి, లేకపోతే బీటెక్ రవి పేర్లు అవనండి, పేర్లు పెట్టి సంతకం పెట్టండి, వీళ్ళే కారణం అని చెప్పారు. మరుసటి రోజు నరాసు రక్త చరిత్ర. తర్వాత సునీతారెడ్డి గారి హస్బెండ్ సునీతారెడ్డి గారు వాళ్ళు కూడా కల్ప్రిట్సే వివేకానంద రెడ్డి గారిని చంపడంలో. కానీ అవినాష్ రెడ్డి మాత్రం ఎక్కడ అరెస్ట్ అవ్వడు. ఎప్పుడు అరెస్ట్ అయ్యాడు, ఎప్పుడు బెయిల్ ఇచ్చాడో వాళ్ళకే తెలుసు, ప్రపంచంలో ఎవరికీ తెలియదు. చెప్పండి ఎవరికైనా దమ్ముంటే ఏ రోజు అరెస్ట్ అయ్యాడు అవినాష్ రెడ్డి, మనకు తెలీదు. అండ్ ఎలక్షన్ల పరి మాట్లాడుకుందాం అనుకోండి, లాస్ట్ 5 ఏళ్లలో ఓట్లు ఎక్కడి నుంచి చేయించేవాళ్ళు? తమిళనాడు నుంచి తీసుకొచ్చిన దొంగ ఓటర్లు, వాళ్ళని పట్టుకోవడం టీడీపీ వాళ్ళ పని అంతే. ఈడు దొంగ ఓటు, ఇది దొంగ ఓటు, ఇది దొంగ ఓటు అని చెప్పి లైన్లో నుంచుని పట్టుకుని ఎలక్షన్ కమిషన్కి నివేదికలు ఇవ్వటం. కానీ ఇప్పుడు అలాంటి సీన్లే లేవు. ఎవరికి పడితే వాళ్ళు నామినేషన్ వేసుకోవచ్చు, స్వేచ్ఛగా తిరగచ్చు, ప్రజాస్వామ్యం ఫుల్ ఎఫెక్ట్లో ఉంది. అయినా కూడా భయం మొదలైంది. ఎందుచేతన ఒకవేళ పులివెందుల ఎన్నికల్లో, ఈ చిన్న స్థాయి జెడ్పీటీసీ ఎన్నికల్లో గనక పొరపాటున టీడీపీ కండువా గనక, పసుపు జెండా గనక ఎగిరితే, అక్కడ
ఈసారి జగన్మోహన్ రెడ్డి పైన ఉన్న డెంట్లు ఏవైతే పడుతున్నాయో అలిగేషన్స్ అని వాళ్ళు అంటున్నారు, బట్ ఆన్ స్టేట్ ఇంట్రెస్ట్ దోపిడీ అని జనాలు అంటున్నారు. ఈ దోపిడీ కనుక జనాలు నమ్మి ఓట్లేయడం ఆపేస్తే కనుక జగన్మోహన్ రెడ్డికి ఇంతకంటే పెద్ద దెబ్బ ఎక్కడ తగలదు. ఇట్ ఈస్ అ మోరల్లీ అతను కింద పడిపోయే సైన్ మాత్రం ఖచ్చితంగా ఉంటుంది రాష్ట్రంలో. ఇలాంటి టెన్యూర్లో జగన్మోహన్ రెడ్డి చేసింది చాలా తక్కువ. పులివెందులకు నీళ్ళు ఇచ్చి టీడీపీ వాళ్ళే ఎక్కువ చేశారు. అండ్ బీటెక్ రవి ఈ మనిషి కాదు ఆ మనిషి కాదు, ఆ వర్గం ఈ వర్గం, ఈ పార్టీ ఆ పార్టీ అని లేకుండా ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందేటట్టు చూశాడు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ జగన్మోహన్ రెడ్డి పార్టీని ఎలాగైతే భువనేశ్వరి గారిని తిట్టి ఎండేసి, లోకేష్ గారిని తిట్టి ఎండేసి వాళ్ళ పత్రానికి ఏదైతే పునాది రాసుకున్నారో ఆ గడప పునాదికి పసుపు రాసి టీడీపీని గెలిపించిన ఇంకో ఇద్దరు మహిళలు సునీతారెడ్డి గారు, తర్వాత షర్మిలారెడ్డి గారు. వాళ్ళిద్దరి సపోర్ట్ ఈరోజు ఇండైరెక్ట్గా టీడీపీ కంటెస్టెంట్కే ఉంది. ఇదంతా పక్కన పెడితే వాళ్ళ కర్మ అనేది ఎంత బాగా లిఖించబడుతుందంటే వివేకానంద రెడ్డి గారి బర్త్డే కూడా ఈ మంతే రావటం. మొన్న సునీతారెడ్డి గారు వెళ్ళి అక్కడ తాపీగా కూర్చుని ఇక్కడే నాన్నగారు బాడీని పెట్టారు, ఊరంతా తిప్పుదాం అన్నా అని చెప్పి జగన్మోహన్ రెడ్డిని అడిగితే ఊరంతా అయితే పల్చనగా ఉంటుంది కాబట్టి తిప్పకూడదు, షార్టెస్ట్ రూట్లో తీసుకొచ్చేసి తొందరగా మనం ఆన్ చేయాలని చెప్పాడంట. గొప్ప మేధావి. ఈ మేధావికి అంటే ఇలాంటి ఆలోచనలు వాళ్ళకే వస్తాయిలేండి, ఇంకెవరికి రావు. వివేకానంద రెడ్డి గారు వెళ్తే బాడీ పల్చనగా ఉంటుందా జనాలు? జగన్మోహన్ రెడ్డి, ఇస్ ఇట్ ట్రూ? లేకపోతే అశేష జనాదరణ చూడలేక నీ కళ్ళు చెమ్మగిల్లేవా? నీ పరిస్థితి ఏంటో ఎవరికి అర్థం కావట్లా. రైట్, పులివెందుల్లో జగన్మోహన్ రెడ్డి ట్విట్టర్లో ఇన్ని ట్వీట్లు వేసుకుని ప్రకటించుకుని లిక్కర్ కుంభకోణం కోసి నాగుల పంచం కూడా జరుపుకుని బొట్లు పెట్టుకుని ప్రెస్ మీట్లు పెట్టి జనాల ముందుకు వచ్చి ఓ బాధ వ్యక్తపరుస్తున్నా కూడా ఎక్కడికక్కడ రప్పరప్ప అని బెదిరిస్తూ మళ్ళీ జనాలకు ఒక యాప్ తీసుకొస్తాను రప్పరప్ప యాప్ అని చెప్తూ, అలాగే మళ్ళీ న్యాయ నిపుణులతో ప్రత్యేక మీటింగ్ పెట్టుకుంటూ మళ్ళీ ట్విట్టర్లో ఇంత చేస్తూ, ఇదంతా కాకుండా చిన్న పిల్లాడు చంటి బాబు అవినాష్ రెడ్డిని కూడా, నేనంటలేదండి బాబు చిన్నపిల్లాడని, వాళ్ళే చెప్పుకుంటున్నారు చిన్నపిల్లాడని, జగన్మోహన్ రెడ్డి అంటాడు అతను చిన్నపిల్లాడని. సో ఈ చిన్నపిల్లడు అవినాష్ రెడ్డిని ఈరోజు ఆ పోరాట యోధుడిని మళ్ళీ రంగంలోకి వదిలి ఈ అవినాష్ రెడ్డి క్రెడిబిలిటీ ఏంటో కూడా తేలిపోద్ది ఈ పులివెందుల జెడ్పీటీసీ ఎలక్షన్లో ఈ దెబ్బకి. ఈ లెక్కను చూసుకుంటే ఇన్ని అరెస్టులు, ఇంత లిక్కర్ దోపిడీలు, ఇదంతా కాకుండా పులివెందులకు మనం ఏమైనా చేసామంటే ఏమీ కనిపించిన దాఖలాలు. అండ్ వాళ్ళ ఫ్యామిలీకి హెడ్గా ఉన్న చిన్నాన్న మర్డర్ కేసుని తప్పిదోవ పట్టించి అవినాష్ రెడ్డి అనేవాడిని కూడా అరెస్ట్ చేయకుండా ఆపించి, అండ్ ప్రతి ఒక్కళ్ళు ఎందుకు అడగట్లేదు, అసలు నీకెవరు చెప్పారు జగన్, ఏ రీజన్తో చనిపోయారు వివేకానంద రెడ్డి గారు, సునీతారెడ్డి గారికి తెలియక ముందే నీకు తెలుసు, నీకు అసలు ఫోన్ చేసి చెప్పింది ఎవరు, ఎందుకు ప్రశ్నించారు ఇదందరూ, ఎందుకు ప్రశ్నించారు? ఏమంత పెద్ద గొప్ప జగన్మోహన్ రెడ్డిని ప్రశ్నించే తప్పేంటి? అసలు సాక్షి పేపర్కి ఎవరు చెప్పారు గుండెపోటు అనేది, అది కూడా అడగాలి కదా. హాస్పిటల్లో కుట్లు వేపిస్తే గంగిరెడ్డి ఏం చెప్తే అది నడిచిపోదు కదా. అసలు గుండెపోటుని ఎవరు చెప్పారు? తర్వాత గొడ్డలిపోటు కాస్త నారాసు రక్త చరిత్ర ఎలా అయింది, సాక్షి నిండైరు ఎందుకు, ప్రతి ఒక్కళ్ళు ఎందుకు మాట్లాడరు? అసలు అవినాష్ రెడ్డి భారతిరెడ్డి పిఎస్కి ఎందుకు ఫోన్ చేశాడు, 4 ఆ టైంలో ఎందుకు ఫోన్ చేశాడు? అయినా పొద్దున్నే లేసి సుప్రభాత్ సేవ పెట్టుకున్నట్టు మనం ఏమైనా ఎన్టీ రామారావు గారండి పొద్దున్నే 4 మేనిఫెస్టో మీటింగ్ పెట్టుకోవడానికి, ఆ మేనిఫెస్టో మీటింగ్ పెట్టిన తరుణం, ఆ టైమింగ్, ఆ టైంలో ఆయన కిందకు ఒక చిన్నానిక లేరు అన్నప్పుడు అసలు ఎందుకు లేరో వివరణ నువ్వు ఇవ్వాలి ముందు. గొడ్డలతో ఇలా నరికారు అలా నరికారని ఎగ్జాక్ట్గా చెప్పిన జగన్మోహన్ రెడ్డికి ఈ స్క్రిప్ట్ ఎవరిచ్చారు, ఎవరు చదివి వినిపించారు, లేకపోతే ఎవరు చేశారని చూపించారు? ఇంత పర్ఫెక్ట్గా జనాలకి ఎన్కాష్ చేసి చూపించాడు అతను. ఇలాంటి సింపతి గ్రౌండ్ మీద గెలిచిన జగన్మోహన్ రెడ్డికి ఈరోజు మెడకి పాసమై చుట్టుకుంటుంది ఆ చిన్నాన్న బతికే. ఎలా చచ్చిపోయాడు చిన్నాన్న అన్న విషయం రాష్ట్రం అంతా డిస్కస్ చేస్తుంది. హ్యాట్స్ ఆఫ్ టు సునీతారెడ్డి. ఇలాంటి కూతురు ప్రతి ఒక్కరికి ఉండి తీరాలి. కంటే కన్నారులే కూతుర్ని, పిల్లల్ని అలా కన్నారులే వదిలేశారు అంటే న్యాయం దొరకట్లేదు అని చెప్పి వదిలేసే పిల్లలు చాలామంది చూసాం. కానీ 6 ఏళ్లకు పైగా ఇంకా ఆవిడ పాటుపడతానే ఉంది. ఇదంతా కాకుండా మన గొప్ప జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పారో తెలుసా అండి? ఏంటి మన ప్రభుత్వం వచ్చినప్పుడు తీసుకెళ్ళి సిబిఐ ఎంక్వైరీకి పెడితే మన పరువు తక్కువ, మన స్టేట్ ఇన్వెస్టిగేషన్ చేపిద్దామని అదన్నా చేయించాడా? లేదు. దానికి దాఖలాలు ఎక్కడ ఉండవు. పోనీ సిబిఐలో నువ్వు వేసిన పిటిషన్ కోర్టులో ఉంచిందన్న ఉంచుకున్నావా? ఐఎమ్ నాట్ ప్రెస్సింగ్ ఆన్ దాట్ రైట్ నౌ అని చెప్పి స్టేట్మెంట్ ఇస్తావు. సునీతారెడ్డి గారు ఆవిడ వెళ్ళి షీ హ్యాస్ టు పర్స్యూ. ఎంతమంది బెదిరింపులు దీంట్లో, ఎన్ని అరాచకాలు. ఏ రకంగా నీకు అవినాష్ రెడ్డి దగ్గర చిన్నాన్న కంటే ఒక్కళ్ళు ఎందుకు ప్రశ్నించరు? ఎందుకని ఒక్కళ్ళు అడగరు? అదే టాపిక్ ఈరోజు పులివెందుల్లో వీళ్ళకి ఒక దోషమై తగులుతుంది. మొన్నటికి మొన్న ఆయన బర్త్డే జరుపుకున్న సునీతారెడ్డి గారు ఎక్కడా కూడా షీ వాజ్ నాట్ హ్యాపీ.
ఎవరైతే లెటర్లో పేరు రాయించమంటారో ఆ సతీష్ రెడ్డి ప్రచారంలో తిరుగుతూ ఉంటాడు. లెటర్ రాయించు అని చెప్పిన విరాజ్ రెడ్డి అతను తోడుంటాడు. అండ్ వీళ్ళందరికీ ప్రజాస్వామ్యం ఈరోజు గుర్తొస్తుంది. నామినేషన్ లేకుండా ఆపిన రోజు, బెదిరించిన రోజు ప్రజాస్వామ్యం గుర్తురాదు వీళ్ళందరికీ. ఈసారి కనుక పసుపు కండువా ఎత్తి ఎగరేసి కార్యకర్త నుంచోగలిగితే, పసుపు జెండా కనుక పులివెందుల్లో ఎగరగలిగితే, దట్స్ ఇట్. ద ఫేట్ ఆఫ్ పులివెందుల ఈస్ గోయింగ్ టు గో గ్రేట్. పులివెందుల గ్రాఫ్ చాలా పైకి వెళ్ళబోతుంది ఈసారి. ఎందుకంటే ఒక గ్రేట్ నాయకత్వం అట్ స్టార్టెడ్ టేకింగ్ ద రూట్స్. ఇప్పటి నుంచి ఒక సిస్టంలో లో లెవెల్ నుంచి టీడీపీ కనుక ఎమర్జ్ అవ్వగలిగితే ఎలక్షన్లో జగన్మోహన్ రెడ్డికి ఇదే పతనం అవుతుంది. ఈ పతనానికి ప్రధాన కారకులు ఎవరవుతారో తెలుసా? ఎవరు చులకనగా చూసి వదిలేసావో ఆ చెల్లెలు, తర్వాత ఎవరికి న్యాయం చేస్తా అని చెప్పి మోసం చేసావో ఇంకో చెల్లెలు, సునీతారెడ్డి, షర్మిలారెడ్డి బాగా చెప్పుదెబ్బ కొట్టిన సమయం మనం చూస్తూనే ఉంటాం. ఒకవేళ పులివెందుల్లో జగనే ఓడిపోతే ఇట్ ఈస్ అ మోరల్ డౌన్ మూమెంట్ ఫర్ దిస్ మ్యాన్ కాదా? ప్రతి ఒక్కరు ఆలోచించండి. పులివెందుల్లో జెడ్పీటీసీ కూడా గెలిపించుకోలేని ఒక మాజీ నెక్స్ట్ టైం తను పులివెందుల్లో ఉంచగలుగుతాడా? గెలవగలుగుతాడా? అప్పుడు రోడ్ల మీద ప్రతి ఒక్కళ్ళు ఇతను రాసినట్టే వై నాట్ 175 అని రాసి పులివెందులో ఇస్ మస్ట్ నాకౌట్ అన్నట్టు రాస్తే వై నాట్ అంటే పరిస్థితి ఏంటి? ఈరోజు గెలిచిన స్థానాలు 11, కేసులు మాత్రం ఎన్నో. ఒక్క ఎమ్మెల్యే కూడా ఫ్రీగా లేడు, మినిస్టర్ ఫ్రీగా లేడు. బయట హాయిగా కూర్చుని శుభ్రంగా భోంచేసి పడుకున్నాడు ఈరోజు దాకా వైసీపీ జెన్యూర్లో. ప్రతి ఒక్కళ్ళు ఒక టెన్షన్లో ఉంటారు, ఇంక్లూడింగ్ జగన్మోహన్ రెడ్డి, ఇంక్లూడింగ్ భారతిరెడ్డి, ఇంక్లూడింగ్ భారతీ సిమెంట్స్, ఇంక్లూడింగ్ సాక్షి ఆఫీస్. అబద్ధాలను ఇష్టం వచ్చినట్టు వండి వారిస్తే కర్మ అనేది ఇలా ఫలిస్తూ ఉంటుందని చెప్పి ప్రతి ఒక్కళ్ళు అనుకుంటూ ఉన్నారు. లెట్ us వెయిట్ అండ్ సీ. మరి కొద్ది గంటల్లో పులివెందుల ఎలక్షన్స్ పీక్ మూమెంట్కి హిట్ అవుతున్న ఈ తరుణంలో ప్రతి ఒక్కళ్ళు ఆశిస్తున్నారు మంచి చేసేవాడికే ఓటేయాలని చెప్పి. అండ్ చాలామంది బీటెక్ రవి వైఫ్కి ఎక్కువ ఓట్స్ పడతాయని కూడా ఈరోజు జోషన్ చెప్తున్నారు. బట్ వీ నీడ్ టు వెయిట్ అండ్ సీ. ఎందుకంటే పులివెందుల ఈ రాజారెడ్డి గారి కుటుంబానికి కంచుకోట కాబట్టి ఈ కంచుకోటను బద్దలు కొడితే కనుక స్త్రీ శక్తి అంటే ఏంటో వాళ్ళకి ఈసారి బాగా అర్థమవుతుంది. ఎంతసేపు మనం భారతీయ శక్తిని చూసాం కానీ ఈసారి స్త్రీ శక్తిని చూపించడానికి అక్క చెల్లెలు ఇద్దరు కంకణం కట్టుకున్నట్టు. అండ్ టీడీపీ ఎగ్జిస్టింగ్ గవర్నమెంట్ కూటమి ప్రభుత్వం చాలా స్ట్రాంగ్గా ఉంది కాబట్టి జనాలు అప్రిషియేట్ చేశారు కాబట్టి కూకటి వేల్స్తో కదుస్తారేమో అని ప్రతి ఒక్కరు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మీ ఒపీనియన్ ఏంటి? అండ్ మీ దృష్టిలో ఈ అవినాష్ చేసిన మంచి ఏంటి? అండ్ మీ దృష్టిలో పులివెందుల ఈ బై ఎలక్షన్స్లో ఎవరు నెగ్గబోతున్నారు? కమెంట్స్లో మెన్షన్ చేయండి. దాట్స్ ఇట్ ఫర్ నౌ. థ్యాంక్ యూ.